గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. హైకోర్టు గడువులో ఎన్నికలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా ప్రయత్నాలు చేస్తుంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఎన్నికల సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సర్కార్ ఆదేశించింది. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు 566, ఎంపీటీసీ స్థానాలు 5773, జెడ్పీపీ స్థానాలు 31 ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు 12,778 గ్రామ పంచాయతీలు, 1,12,000 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉండటంతో ప్రభుత్వ వర్గాల్లో హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అటు 42% బీసీ రిజర్వేషన్ కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను రాజ్భవన్కు పంపింది ప్రభుత్వం. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్ ఏను సవరించాలని కోరింది. గవర్నర్ ఆమోదిస్తేనే ఈ చట్ట సవరణ అమల్లోకి వస్తుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు సిఫార్సు చేస్తుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. ఒకవేళ గవర్నర్ ఆర్డినెన్స్ను ఆమోదించకపోతే పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లను కేటాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.